నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు ఆది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంఘస్వామి యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాలయాపన కోసం కాదు, కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు దుబాయ్ వెళ్లారని అన్నారు. వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. గల్ఫ్ బాధితుల్ని పరామర్శించిన చరిత్ర మీకుందా అని ప్రశ్నించారు. మా నాయకులను ఉద్దేశించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. మా బీసీ బిడ్డలైన పెద్దలు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి మీద మాట్లాడిన తీరును ఖండిస్తూ మన సంపన్న దేశమైన అమెరికాకు మా బీసీ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పోతే అంత అక్కుసన ఈర్ష్య కొద్దీ మాట్లాడిన లక్ష్మీ నరసింహారావు. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి వస్తే మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు గత 5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో దుబాయ్ మన ప్రాంతం వారు దుబాయ్కి కార్మికులు పుట్ట చేతులు పట్టుకొని విదేశాలకు పోతే వారు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు 1000-2000 మంది దుబాయ్ నుండి మన ఇండియాకు వచ్చి ఆది శ్రీనివాస్ గారి గెలుపుకు మద్దతుగా ఓట్లు వేసి ఆది శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారికి కృతజ్ఞత చెప్పడానికి కోసం ఆది శ్రీనివాస్ గారు దుబాయ్ వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఉన్న దుబాయ్ కార్మికులు ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రతి కంపెనీకి తిరిగి కార్మికుల కష్టసుఖాలు తెలుసుకొని దుబాయ్లో ఉన్న ఆ రాజులతోటి కంపెనీ యజమానులతోటి మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్ ఏదో విలాసవంతం చేయడానికో ఎంజాయ్ చేయడానికి కోసమో దుబాయ్ వెళ్ళలేదు. కావున టీఆర్ఎస్ పార్టీ నాయకులు దయచేసి అది గుర్తుంచుకోవాలి. గత పేన ఎంపీ ఎన్నికల్లో మా నాయకులు ప్రతి ఊరు తిరిగారు. ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంత్రి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని తిరిగిరు. మరి నువ్వెక్కడికి పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లో ముఖం చాటేసి ఇంట్లో ఉన్న నువ్వు మా నాయకులు విమర్శించే స్థాయి నీకు లేదు. రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతుల గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ లేదు. ఎందుకంటే వరేస్తే ఉరి అని చెప్పిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్, మీ నాయకుడు కేసీఆర్. కాబట్టి మీకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రైతుల గురించి చిత్తశుద్ధితోటి రైతుల గురించి రైతు కష్టాల్లో పాల్పంచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రైతులకు పెటెంట్ రైట్స్, రైతు కార్మికుల మీద పెటెంట్ రైట్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నది. ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు 1800కున్న బోల్గాడ్ పత్తి విత్తనాలను 600 తీసుకొచ్చి ఇచ్చింది, రైతులకు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఉచిత విద్యుత్ ఇచ్చినాం, రైతులకు నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు సప్లై చేసి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజు ఏ ఒక్క రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మీద ఉందా? కాబట్టి ఖబర్దార్ లక్ష్మీ నరసింహారావు గారు, ఏదో మొన్నటి ఎన్నికల్లో పారాషూట్ లీడర్గా వచ్చి నువ్వు వేములవాడలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన నువ్వు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఫస్ట్ నీ పార్టీ చేసిన గత తప్పులను ఒప్పుకొని రైతుల పట్ల చేసిన నిర్లక్ష్యాన్ని మీరు కానీ మీ పార్టీ నాయకులు చేసిన నిర్లక్ష్యానికి క్షమాపణ చెప్పాల్సిందిగా, మా నాయకులను విమర్శించినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. చల్మడ లక్ష్మీ నరసింహారావు గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిరని మాట్లాడుతున్నారు. అట్టి విషయం పైన నేను చల్మడ లక్ష్మీ గారికి 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నా. మొన్న ఈ రోజున శాతరాజపల్లికి చెందిన కంబల్ల శ్రీనివాస్ అనే యువకుని మీద పిడుగు పడితే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా సంబంధిత అధికారులకు ప్రభుత్వం తీసుకుపోయి ఈ ఆర్థిక సాయం అందించే విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకట్రావుపేటలో జరిగిన ఉపాధి కూలీలు ఒక కూలీ మరణిస్తే ఒక 6గురికి గాయాలైతే
వారిని మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం అందే విధంగా సంబంధిత అధికారులతో జిల్లా అధికారులతో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగినది. మరియు ఎవరైతే గాయపడ్డారో అటు ఉపాధి కూలీలకు మెరుగైన వైద్యం అందించే విధంగా అధికారులను కానీ మాకు కార్యకర్తలుగా ఆదేశాలు జారీ చేయడం జరిగినది. అదేవిధంగా వారికి ఎంత ఖర్చైనా భరించడానికి ప్రభుత్వం మరియు మేము కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించడం కానీ మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. నిజంగా గాలికి వదిలేసిన వేములవాడ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మీకు సంబంధించిన మీ నాయకులు ఎక్కడున్నారు, గతంలో ఎక్కడున్నారు, గెలిచిన వాళ్ళు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు, ఓడిపోయి ఈరోజు ఎక్కడున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మా నాయకుడు దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా వేములవాడ నియోజకవర్గం పైన శ్వాస ధ్యాస ఉంటుందని తెలియజేస్తూ ఇంకోసారి ఇలాంటి అవాక్కు చెవాకులు మాట్లాడితే బాగుండదని చెల్మడ లక్ష్మీనరసింహారావు గారికి తెలియజేయడం జరుగుతుంది.